నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. ఈరోజు నేను రాజ్మా రెసిపీ నా స్టైల్లో. ఇది ఎంతో స్పెషల్ రెసిపీ, నార్త్ ఇండియన్. ఇది పూరీస్కి, రైస్కి, చపాతీస్కి బాగుంటుంది. సో ఈరోజు మనము రాజ్మా ముందు రోజే మనము కొద్దిగా పల్లీలు వేసి నానబెట్టుకోవాలి. ఒక దగ్గర 8 గంటలు నానబెట్టాలి. నానబెట్టినాక మార్నింగ్ లేవగానే మనము కుక్కర్లో ఇది 2-3 సార్లు కడిగాక రాజ్మా ఒక పల్లీలు మనము కుక్కర్లో ఒక దగ్గర 8 నుండి 10 విజిల్స్ తీసుకోవాలండి. 10 విజిల్స్ తీసుకున్నాక మనకు ఈ రాజ్మా ఇంకా పల్లీలు బాగా ఉడుకుతుంది. ఇది హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అనమాట. పిల్లలకు లంచ్ బాక్స్గా కూడా మీరు పెట్టవచ్చు. సో ఇప్పుడు మనము రాజ్మా ఉడికిందా లేదా చూసాము. సూపర్గా ఉడికిందండి, సాఫ్ట్గా ఉడికింది. ఇప్పుడు మనము ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుందాము. అందులో మనము ఒక 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. అందులో మీరు బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. సో నూనె కాగాక గరం మసాలా వేసుకోవాలి, బిర్యానీ ఆకు, పట్ట, లవంగ, సాజీరా ఇవన్నీ కూడా వేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. 2 ఎర్రగడ్డలు ఆనియన్స్ని చాప్ చేసుకొని సన్నగా దాన్ని కూడా యాడ్ చేయాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, తగినంత పసుపు వేసుకోవాలి, తగినంత కారం పొడి వేసుకోవాలి. మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోండి. అంతేకాకుండా ఇందులో మనము ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి ఇవన్నీ కూడా వేసి దీన్ని దోరగా వేయించుకోవాలి. సిమ్లో చేయాలి, ఎందుకంటే ఉల్లిగడ్డలు మాడకుండా చూసుకోవాలి అన్నమాట. సో సిమ్లోనే అన్నీ చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా దగ్గరయ్యాక తగినంత ఉప్పు వేసి టమాటో ఒక 3 టమాటోలని మనము ప్యూరే దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకున్నాక మనం ఉడకబెట్టుకున్న మన రాజ్మా పల్లీలు ఇందులో వేసేయాలి, నీళ్ళతో సహా. వేసినాక ఇందులో మనము గరం మసాలా వేసుకోవాలి. ఇది నేను ఎవరెస్ట్ మసాలా పొడి గరం మసాలా వేసాను. కలర్ చాలా బాగుంటుంది. మీరు ఇంకా చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి కలర్ రావడానికి. మనకు మిర్చి పౌడర్ దొరుకుతుంది మనకు ఎవరెస్ట్ అది. సో ఇది కలర్ ఎన్హాన్స్ చేస్తుంది. ఇందులో నేను బటర్ కూడా వేసాను. ఒక 2-3 నిమిషంలో మనము ఈ రాజ్మా కర్రీ రెడీ అయిపోతుంది. ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు నేను దీనికి మిల్లెట్స్ పూరి చేసుకున్నాను. ఈ మిల్లెట్స్ పూరి ఎలా చేయాలో కూడా నేను ఇమ్మీడియట్గా ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో దీనికి నేను తగినంత కీరా, టమాటో, ఇంకా ఉల్లిగడ్డలు, నిమ్మరసం కూడా బాగా పిండుకొని ఎంతో రుచికరమైన మన రాజ్మా రెడీ అయిపోయిందండి. కర్రీ చాలా టేస్ట్గా ఉంది. అంతేకాకుండా ఈ పూరీలు కూడా నేను ఎలా తయారు చేశాను, మిల్లెట్స్ పూరి పాలకూరతో చేశాను. అది కూడా ఇప్పుడే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కూడా మీరు చూడండి. సో పూరి ఇంకా రాజ్మా అనేది హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్. పిల్లలకి ఇవ్వండి, లంచ్ బాక్స్లో ఇవ్వండి. ఓకేనా? మీకు రెసిపీ నచ్చిందా? తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే నా ఛానల్ మామ్ ద వండర్ షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ తోటి మీ ముందుంటాను. మీరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ డే బై డే డెవలప్ అవుతుంది, అభివృద్ధి అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోతోటి తిరిగి మిల్లెట్స్ మసాలా పూరి ఎలా తయారు చేయాలో మీరు వెంటనే చూసేయండి. థ్యాంక్ యూ. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.